అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల. మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, నేను గత 3-4 డేస్ అవుతుంది ఆంధ్రాకి పోయి, తెలంగాణ నుంచి. నిన్ననే వచ్చేసిన, ఆంధ్రాకి వెళ్ళి నిన్ననే వచ్చేసిన ఊరు నుంచి. అయితే నేను ఊరి నుంచి వచ్చినాక ఒకటి జరిగింది మా తోటలో ఇక్కడ. అదేంటంటే అప్పుడు అది చెప్పబోతున్నా ఏం జరిగింది అనేది. సో ఇక్కడ కనపడుతుంది కదా ఈ చిన్న చెట్లు. మన వీడియోస్ చేస్తాము, ఎప్పుడు వీడియోస్ చేస్తాం కదా, వీడియోస్ ఎక్కువ ఇక్కడే చేస్తాము. ఎందుకంటే నెట్ సిగ్నల్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మనకి వీడియోలు అప్లోడ్ వీడియోలు చేయని ఇక్కడే ఉంటుంది. షార్ట్ వీడియోలు కూడా ఎక్కువ చేస్తా. నేను కొన్ని షార్ట్ వీడియోల్లో కూడా చూపించిన నెమలనే మన తోటలో ఇక్కడ ఎప్పుడు తిరుగుతుంటాయి. మన ఇళ్ళ కాడ కోళ్ళు తిరిగినట్టు తిరుగుతాయి. నెమల గురించి చెప్పబోతున్నా ఈరోజు. నేను కింద కూర్చున్నా, అది చెట్టు మీద కూర్చుని ఉంటుంది గత 10 రోజుల నుంచి. చెట్టు మీద ఉంటుంది, డైలీ కూడా అట్లానే ఉంటుంది. ఎందుకు కొంచెం మెత్తగా అయింది అనుకుంటే నేను. అయితే ఏమవుతుందంటే ఈ వర్షాకాలం చలికాలం వచ్చేటప్పటికి నెమలి, పోతి నెమలు అంటాం, వాటిని తోకలు ఉంటాయి. అదే నెమలి కళ్ళు తోకలు పొడుగుగా ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు బుక్స్లో పెట్టుకునేటోళ్ళం. అటువంటి తోకలు అనేవి ఇటువంటి కాలంలో ఊసిపోతాయి అన్నమాట, ఊడిపోతాయి. ఎట్లా అంటే రీసెంట్గా కొంచెం మెత్తగా అయింది ఏంటో కూడా. నేను అప్పుడు ఊరు వెళ్ళకముందు నేను తోలిన వెళ్ళేది కాదు, ఆ చెట్టు మీద ఉండేది. అట్లా నేను కింద ఉండేవాడిని. అట్లా మీకు షార్ట్ వీడియోలో చాలాసార్లు చూపించిన. ప్లస్ నేను ఇంకా ఇవి నెక్స్ట్ చెప్తా వాటి గురించి. అయితే వచ్చినాక ఇగో తోక నెమలిలు ఇక ఎట్లా ఇసిపెట్టేసింది అనమాట. కళ్ళు ఎట్లా కనపడుతుంది చూసిరా. నిన్ననే వచ్చిన ఊరికి వెళ్ళి ఇట్లా శంస చెట్టు చుట్టూరు తోక ఇడిచిపెట్టేసింది, పెద్ద తోక అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో వాటిలో పెట్టిన నెమలను చూపించిన నేను. మాకు ఎక్కువ ఇక్కడ తోటలో మన ఇంట్లో కాడ కోళ్ళు అట్లనే తిరుగుతాయో అట్లానే తిరుగుతాయి. ఈడ మాకు మంచి ఖుషి ఉంటుంది నెమలను చూసి. ఇదే టైంలో దొరుకుతాయి, చలికాలం శీతాకాలం టైంలోనే, వానాకాలం టైంలోనే తోకలు ఊసిపోతాయి అనమాట. ఈ తోకలు ఊసిపోయాక మళ్ళీ ఏం చేస్తాయంటే 2-3 మంత్స్కి దాకా తోకలు ఏమి ఉండవు, మొండి తోకలు అవుతాయి. పోతి నెమలు అనమాట అవి. అవి తోకలు ఊసిపోయిన తర్వాత 3 మంత్స్కు అలా మెల్లగా కొంచెం అప్పుడు ఈకలు వస్తాయి అనమాట. కొత్త ఈకలు వస్తాయి, వాటికి కొత్త ఈకలు వస్తాయి. ఈ సెన్సర్ చుట్టూరు తోకలు ఇడిచిపెట్టేసామంటే ఆల్రెడీ ఇవి ఒకసారి ఇడిచిపెట్టేవి ఈకలు అనేవి. ఏం చేస్తాయంటే కొన్ని రోజుకొని ఇడిచిపెడతాయి అనమాట. రోజుకొని ఇడిచిపెడతాయి. అది ఇప్పుడు ఈ రోజు అయితే నాకు కనపడలే, మరి ఎక్కడ పోయిందో మా తల్లి, ఎక్కడ పోయింది ఈరోజు కనపడలే. నిన్న వచ్చినా కానీ నేను సరిగ్గా పట్టించుకోలే. ఇట్లా బాగానే ఇచ్చిపెట్టేసిన కళ్ళు. అయితే నేను షార్ట్ వీడియోలో కొన్ని చూపించిన. నేను నెమలి మనం తోట అంతా తిరుగుతాం అప్పుడప్పుడు, అటు ఇటు తిరగడానికి పని చేయనీకి వెళ్ళినప్పుడు. అయితే ఏమవుతుందంటే సరే అది ఇంచుమించు 3 నెలల నుంచి, వర్షాకాలం స్టార్ట్ అయిన కాడి నుంచి అవి చల్లదనానికి ఎక్కువ వస్తాయి బయటికి, ఎండలకి తక్కువ వస్తాయి. అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కసారి తోకలు పొడుగుగా ఉన్నవి అప్పుడు ఉండేటప్పుడు ఏం చేస్తాయంటే అవి సరదాగా ఒకసారి ఉన్నప్పుడు పింఛం నెమలి తోక ఇట్లా మొత్తం ఇచ్చిపెట్టేసి అట్లా కురులు విప్పి డ్యాన్స్ చేస్తుంది అంటారు చూసారా. అట్లా తోక కురులు విప్పేసి డ్యాన్స్ కూడా వేస్తాయి. అవి గిరగిర తిరుగుతాయి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా చూపించిన. అలా ఒక తోక ఇచ్చేసి గిరగిర తిరుగుతాయి. చాలా విషయాలు తిరుగుతున్నాయి. నేను అట్లా పక్కన ఉండగానే అట్లనే డ్యాన్స్ చేస్తాయి. అవి అట్లా స్టార్ట్ చేసిన నుంచి తోక ఇడిచి డ్యాన్స్ అదే అట్లా గిరగిర తిరుగుతూ స్టార్ట్ అయిన కానీ ఇంచుమించు 2 గంటలైనా 3 గంటలైనా అట్లనే ఉంటుంది. మనిషి ఎవరు వెళ్ళకోకుండా ఉంటే తోక దింపది. ఎవరైనా సపోర్ట్ తగిలితే తోక దింపేస్తుంది అనమాట. మనం ఒక్కొక్కసారి చూడుకోకుండా ఆ సైడ్ నుంచి పోయినామనుకో, మనం అనుకోకుండా ఒక సౌండ్ వస్తుంది. ఏంటి ఆ సౌండ్ అని చూస్తే నెమలి తోకలు ఇట్లా ఇట్లా ఇడిచిపెట్టేసి ఒక నాగుపాము ఇట్లా బుసలు కొట్టేటప్పుడు ఎట్లా అయితే
బుస్ బుస్ అని సౌండ్ వస్తుంది, అట్లా సౌండ్ వస్తుంది అన్నమాట. బుస్ బుస్ అని సౌండ్ వస్తుంది, మంచి సౌండ్. నాగుపాము లెక్క ఇట్లా నాగుపాము ఎట్లయితే ఎట్లా బుస్స కొడుతుందో అట్లా నెమలి అనేది తోక ఇట్లా ఇవి ఉంటాయి కదా, ఇవి ఇట్లా ఎరబోసుకొని నాట్యం ఆడుతుంది, గిర 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 రౌండ్గా తిరుగుతుంది. అట్లా తిరిగే సమయంలో సౌండ్ వస్తుంది అన్నమాట, విపరీతమైన సౌండ్ అనే సౌండ్ వస్తుంది. కొంతమందికి అయితే భయం వేస్తుంది కూడా. సో ఇక ఇట్లాంటి నెమళ్ళు నాకైతే దొరుకుతాయి. ఇవి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి. అవి కూడా ఒక 1 మంత్లోని వానాకాలం చలికాలంలో ఇడిచిపెడతాయి అనమాట. మళ్ళీ 2-3 మంత్స్ అయినాక అట్లకి మళ్ళీ ఇట్లాంటి తోకలు అనేవి వచ్చేస్తాయి అనమాట. సో చూసే ఉన్నారు కదా మీరు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇట్లాంటివి ఒకటి కాదు, ఒక ఈక, ఒక కన్ను మనకి ఎవరికన్నా మన దోస్తులకి ఎవరికన్నా వాళ్ళ దోస్తులు ఎవరన్నా ఇచ్చినా మనకి ఒక ఈక లాంటిది ఒకటి చిన్నది ఇచ్చేవాళ్ళు. చదువుకున్న రోజుల్లో ఇచ్చేవాళ్ళు. మనం ఏం చేసేటోళ్ళం అంటే చిన్నప్పుడు ఆ బుక్స్లో పెట్టుకుని మధ్యలో పెట్టుకునేవాళ్ళం. మధ్యలో పెట్టుకుంటే పిల్లలు పెడుతుంది, అది ఒక నమ్మకం ఉండే. ప్రతి వాళ్ళం కూడా చిన్నప్పుడు చాలా సంబరపడేవాళ్ళం ఇది దొరికితే. ఇప్పుడైతే ఏమవుతుందో ఏమో తెలియదు. నాకైతే ఇప్పుడు మస్తు దొరికినాయి. ఇప్పుడే ఇటు పెడుతున్నాయి తోటంతా ఒకటొకటి అన్నీ ఏరుకొస్తున్నా. సో ఈ చిన్నప్పుడు బుక్స్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక మేతలాగా ఒకటి పెట్టేవాళ్ళం. కొబ్బరి చెట్లది మొగులో ఉండే అది ఒకటి ఉంటుంది దూదిలాగా, అది కానీ లేదంటే తాటి చెట్టుకి మొగుల్లో ఉంటుంది పైన, అది కానీ పెట్టేటోళ్ళం. పెట్టి బుక్స్లో నెమలి దగ్గర పెట్టేటోళ్ళం. అది మేత అనేవాళ్ళం అప్పుడు దానికి, నెమలికి. అట్లా పెట్టేసి చాలా రోజులు అట్లా పెట్టి తర్వాత చూసేటోళ్ళం అనమాట. సో మీరు కూడా ఇట్లానే పెట్టి ఉంటారు అనుకుంటున్నాను నేను చిన్నప్పుడు బుక్స్లో చదువుకునేటప్పుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయరు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. నా వీడియో మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు, లైక్ చేయరు, కామెంట్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నాకైతే ఇవి దొరికినాయి, ఇంకా ఉన్నాయి తోటలో. ఇంకా కిందికి తిరగలేదు నేను ఏం చేస్తానంటే ఇవి దొరికినప్పుడు సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కదా, దొరికినప్పుడు తీసుకెళ్ళి రూమ్లో పెట్టి మనకు కొంచెం ఇంట్లో పెట్టుకొని, కొన్ని అయితే ఏం చేస్తానంటే అందరికి వెళ్ళి మన చుట్టాలు వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి మా ఆంధ్రాలో దొరకవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు తీసుకుపోతారన్నమాట, తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ కోసమని నేను జాగ్రత్త పెడతా వీటిని రూమ్లో. ఇక చుట్టాలు వచ్చిర్రంటే తెలిసిందే ఉంది, మీకు తెలిసిందే ఉంది. ఇక ఎట్లాంటివి కనబడితే తీసుకుపోతారు కదా. సో నాకైతే హ్యాపీగా ఉంది. సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి ఇవి. సో ఇది వీడియో ఈరోజు. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే షేర్ చేయరి, లైక్ చేయరి, కామెంట్ చేయరి. మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.